రైట్. సో జావా 7 నుంచి ఇప్పుడు వరకు మీరు మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లైక్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ చేశారు, మల్టిపుల్ మినీ ప్రాజెక్ట్ చేశారు, అదేవిధంగా మల్టిపుల్ లెవెల్ 2 లెవెల్ 3 మేజర్ ప్రాజెక్ట్స్ చేశారు అండ్ యూ ఫాలోడ్ సమ్ స్ట్రక్చర్. ఓకే, యాజ్ పార్ట్ ఆఫ్ దిస్, సో వాట్ యూ లెర్న్డ్, ఐ మీన్ దెర్ ఆర్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్స్ యూ లెర్న్డ్. ఓకే, యు నో వీ హ్యావ్ వూప్స్. వూప్స్ ఇస్ వన్ ఈజ్ లైక్ ప్రోగ్రామింగ్ పారాడైమ్. అదేవిధంగా మనకు సీక్వెన్షియల్ బేసిక్గా వచ్చేసి మనకు నార్మల్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో, సి లాంగ్వేజ్ అవ్వచ్చు, ఆ ప్రీవియస్గా ఉన్న టెక్నాలజీస్ ఒక పారాడైమ్ అనేది ఫాలో అవుతూ వచ్చాం. దట్ ఈస్ కాల్డ్ సీక్వెన్షియల్. సీక్వెన్షియల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ అనేది యూస్ చేస్తూ వస్తాం. వాట్ ఈస్ మెంట్ బై సీక్వెన్షియల్? Sequential in the sense, if you write any coding, line number 1, line number 2, line number 3, line number 4, line number 5, ఇలా కోడింగ్ అనేది రాస్తూ వస్తున్నాం. సో బిగినర్ ఫ్రెండ్లీగానే ఉంటుందండి. సో ఐ డోంట్ వాంట్ టు గో మచ్ డీపర్ అండ్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఎనీ టెక్నికల్ లైక్ హై లెవెల్, ఐ మీన్ ఎక్స్పీరియన్స్డ్ కీబోర్డ్స్. చాలా బిగినర్ లెవెల్లోనే నేర్చుకుందాం, ప్రాబ్లం లేదు. ఓకే, సో 7, 8 ఇలా మనకు ఉంటుందన్నమాట. కోడింగ్ అనేది మీరు ఇలా రాసినప్పుడు హౌ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఫస్ట్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఫస్ట్ లైన్, దెన్ సెకండ్ లైన్, దెన్ థర్డ్ లైన్, లైక్ ఇలా సీక్వెన్స్గా వన్ బై వన్. ఇప్పుడు ఫోర్త్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అంటిల్ అండ్ అన్లెస్ ఈ థర్డ్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అదే కదా. సో దిస్ ఇస్ కాల్డ్ సీక్వెన్షియల్ ప్రోగ్రామింగ్. సో ఇది మనకు సి లాంగ్వేజ్లో కావచ్చు, ఆర్ ప్రీవియస్గా ఉన్నటువంటి టెక్నాలజీస్లో లాంగ్వేజెస్లో ఎక్కువగా ఫాలో అవుతూ వచ్చామన్నమాట. సో దీంతో పాటు మనకు అనదర్ లైక్ ఒక జనరేషన్లో మొత్తం మార్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మార్చేసింది వూప్స్. వాట్ ఈస్ వూప్స్? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ పారాడైమ్. దీంట్లో ఏమవుతుంది, మనకు దీంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చారు. ఏమవుతుంది, రీయూజబిలిటీ, అదేవిధంగా ఫ్లెక్సిబిలిటీ అండ్ సెక్యూరిటీ. ఈ 3 కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ని ఈ విధంగా రాయొచ్చు అనే విధంగా చెప్పారు. దాంట్లో వన్ ఆఫ్ ది రీయూజబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 6 అనే లైన్స్ని మనం కట్ చేసి సమ్వేర్ వీ కీప్ ఇట్ యాజ్ ఎ సబ్ ప్రోగ్రామ్ అండ్ వీ కెన్ నేమ్ యాజ్ ఏ సంథింగ్ లైక్ method 1 or something. So whenever we need these 3 steps, we can reuse it. That is called reusability by using classes and objects. M1 ఇక్కడ కావాలంటే సో ఈ ప్లేస్లో ఈ 3 అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది అనమాట. సంథింగ్ అగైన్, సో ఇక్కడ కన్నా నాకు 3 లైన్స్ కావాలంటే ఇక్కడ ప్లేస్ చేసుకుంటూ వచ్చాం. సో ఇక్కడ సీక్వెన్షియల్గా జరగడం కంటే ఇక్కడ ఏదైతే మెథడ్ కాలింగ్ ఉంటుందో ఆ మెథడ్లోకి వెళ్ళి అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పటి వరకు రిమైనింగ్ లైన్స్ లైక్ స్టాపింగ్ స్టేజ్లో ఉంటుందన్నమాట. అర్థమైందా? సో దిస్ ఇస్ కాల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ అండ్ మ్యాక్సిమం వచ్చేసి రీయూజబిలిటీ అనేది అచీవ్ చేస్తున్నాం అనమాట ఈ ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ యూస్ చేసి. ఓకేనా? సో దిస్ ఈస్ సో అపార్ట్ ఫ్రమ్ దట్, ఐ మీన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫీచర్స్ లైక్ అదర్ కాన్సెప్ట్స్ ఆల్సో to improve the reusability and flexibility and security, abstraction and inheritance and other things. Okay, polymorphism. I hope you understand very high level ga, ade vidhanga very deep level ga, experience level lo real time lo నేర్చుకున్నాం మనం. I hope you like aware of it. లేదంటే మీరు అదే విధంగా ఒకసారి ఖచ్చితంగా అదైతే చాలా ఇంపార్టెంట్ అండి. బయట కంటే ఇక్కడ మనం ఏదైతే నేర్చుకున్నాం రియల్ టైము చాలా ఇంపార్టెంట్. మీకు ఇంటర్వ్యూలోకి వెళ్ళేసి మనం ఏదైతే రియల్ టైం నేర్చుకున్నామో ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా అది మీరు ప్రజెంట్ చేస్తేనే వేరే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి వూప్స్ కాన్సెప్ట్స్ మాత్రం. సో ఇలా మల్టిపుల్ ఉన్నాయి. దాంతోపాటు మనకు మల్టీ థ్రెడింగ్ వచ్చింది రీసెంట్గా నేర్చుకున్నాం. మల్టీ థ్రెడింగ్ ఈజ్ అనదర్ వే ఆఫ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్. ఇక్కడ ఏమవుతుంది, ఒక సర్టైన్ కోడ్ని మల్టిపుల్ థ్రెడ్స్గా ఎలా కన్వర్ట్ చేసి ఒకేసారి ఎలా మనం ప్రాసెస్ చేయాలి. ఒక సేమ్ ప్రోగ్రామ్ని మల్టిపుల్ టైమ్స్ ఆర్ టూ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు వూప్స్లో ఏం చెప్పుకున్నాం ఇక్కడ. So this is the whoops paradigm, right? Let's see what is this multi-threading. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1, 2, 3 వెళ్ళింది. ఇక్కడ M1 అనేది కాల్ అవుతుంది. ఇక్కడ మేబీ M2 అనేది కాల్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ M2 అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో M2 మెథడ్కి వచ్చి సర్టెన్ కోడ్ అనేది సపరేట్గా రాస్తున్నాం. M2 అగైన్ లైన్ నెంబర్ 1, లైన్ 2, లైన్ 3, సమ్ లైన్స్ అనేవి మెథడ్ 2లోగానే ఉన్నాయి. సో ఇక్కడ మనకు మనకు సీక్వెన్షియల్ తర్వాత వూప్స్లో చూసామంటే M1 ఎప్పుడైతే M1 కాల్ చేస్తున్నామో M1లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే M2 అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు M2 అనేది పాస్లో ఉండాల్సిందే. కంపైలర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత M2 అనేది ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ M1 అండ్ M2 ఇస్ బోత్ ఆర్ ఇండిపెండెంట్ మెథడ్స్ ఆర్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ మీన్స్
M1 ప్రొవైడ్ చేసేటటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ బేస్ చేసుకొని M2 ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎస్ దిస్ ఇస్ ద కరెక్ట్ ప్రాసెస్. బట్ థింక్ చేయండి, M1 ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ M2 ఆర్ M2 ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ M1 అవుట్పుట్. M1 అవుట్పుట్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో అవుట్పుట్ మీద ఇది డిపెండెంట్ కావట్లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ M1 వచ్చేసి 5 seconds కంప్లీట్ అవుతుంది, M2 కానీ 5 seconds కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ సీక్వెన్షియల్లో M1 M2 కంప్లీట్ అవ్వడానికి 10 seconds పడుతుంది. బట్ M1 ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు M2 ఎందుకు వెయిట్ చేయాలి 5 seconds? ఇది 5 seconds వెయిట్ చేయాలి కదా, ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే. ఎందుకంటే దీని అవుట్పుట్ అనేది దీనికి అవసరం లేదు, ఇది ఇండిపెండెంట్ మెథడ్, ఇది ప్యారల్గా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. అందుకోసం ఈ రెండు మెథడ్స్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. సో దట్ మనకి ఈ రెండు 10 seconds పడుతుంటాయి సీక్వెన్షియల్ అండ్ ఓఓపీలో, మనకు 5 secondsలో రెండు మెథడ్స్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ మల్టీ థ్రెడింగ్. మల్టిపుల్ థ్రెడ్స్ ఆర్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఆర్ మల్టిపుల్ మెథడ్స్ ఎగ్జిక్యూటింగ్ ప్యారలల్లీ. సో అది కానీ మనం వండర్ఫుల్గా నేర్చుకున్నాం ఆ పారాడైమ్ కానీ. సో దట్ ఈస్ మల్టీ థ్రెడింగ్ పారాడైమ్. అండ్ వన్ మోర్, సో నాట్ ఇన్ జావా, there is another concept called asynchronous and synchronous అంటాం. దిస్ ఇస్ కాల్డ్ లైక్ ఇప్పుడు ఊప్స్ కానీ సీక్వెన్షియల్ కానీ ఇవన్నీ కానీ సింక్రనస్ అంటాం. అసింక్రనస్ ఏమవుతుందంటే ఇక్కడ M1 కాల్ అవుతుంది కదా, ఇట్ వోంట్ వెయిట్ ఫర్ M1 రిజల్ట్. ఒక కాల్ బ్యాక్ ఇస్తాం ఎనీహౌ, దట్ ఈస్ డిఫరెంట్ లైక్ UI సైడ్లో మనకు ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూసారు కదా యాంగులర్లో అబ్జర్వబుల్ని మనం రీసెంట్గా మనం నేర్చుకున్నాం. యాంగులర్లో అబ్జర్వబుల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు రెస్పాన్స్, అది ఎప్పుడైతే మనకు రెస్పాన్స్ వస్తుందో అప్పుడు మనకు రెస్పాన్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట అబ్జర్వబుల్లో. సో దట్ ఈస్ కాల్ అసింక్రనస్ వే ఆఫ్ కోడింగ్. ఓకే, డోంట్ వెయిట్ ఫర్ ద అవుట్పుట్ విచ్ ప్రొడ్యూస్డ్ బై ద మెథడ్ వన్ ఆర్ సంథింగ్. ఒక బ్లాక్ ఇచ్చేటువంటి అవుట్పుట్ కోసం వెయిట్ చేయకుండా M1 కాల్ అవుతుందా, M1లోకి ఒకటి ప్రాసెస్ వెళ్ళిపోతుంది, రిమైనింగ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. డోంట్ వెయిట్, M1 వచ్చే అవుట్పుట్ కోసం వెయిట్ చేయదు అనమాట. దట్ ఈస్ కాల్ అసింక్రనస్ అనమాట. అసింక్రనస్ కోడింగ్ లైక్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ అంటున్నాం. సో నెక్స్ట్ కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయండి, లాట్ ఆఫ్ టెక్నాలజీస్ మనకు మల్టిపుల్, లైక్ దేర్ ఈస్ ఏ సపరేట్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ దట్ ఈస్ కాల్డ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్. ఓకేనా, దిస్ ఈస్ అనదర్ వే ఆఫ్ ప్రోగ్రామింగ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మల్టిపుల్ టెక్నాలజీస్ అంటే బిఫోర్ మనకు 2014 ఐ థింక్ సో 2014కి ముందు మనకు ఈ ప్రోగ్రామింగ్ అనేది లేదు ఇక్కడ దేంట్లో, జావాలో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ని సపోర్ట్ చేయదన్నమాట. సో వెన్ కంపేర్డ్ విత్ అదర్ టెక్నాలజీస్ లైక్ యాంగులర్ 2 కావచ్చు, ఆర్ స్కలా, పైథాన్ ఆర్ అదర్ సంథింగ్ రూబీ. సో లాట్ ఆఫ్ కోడింగ్ టెక్నిక్స్ అనేవి మనకు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ సపోర్ట్ చేస్తున్నాయి అన్నమాట. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనకు వచ్చినటువంటి వండర్ఫుల్ ఫీచరే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ అనమాట. ఇది వచ్చింది మనకు జావా 8 అనే వర్షన్ తోటి తీసుకొచ్చారు. జావా 8 ఫీచర్ నుంచి మనకు ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ అనేది సో అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో జావాలో కానీ. సో ఫ్యూ మెంబర్స్ అడుగుతున్నారు లైక్ ఏ టెక్నాలజీ బెటర్, పైథాన్ ఆర్ జావా ఆర్ సంథింగ్ ఎల్స్. బట్ ఏ టెక్నాలజీ అయినా యాజ్ ఎ ఫ్రెషర్ కావచ్చు, డెవలపర్ కావచ్చు, డెవలప్మెంట్ ఇస్ ద ఫస్ట్ వన్ అండి. డెవలప్మెంట్కి మాత్రమే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అది ఏ టెక్నాలజీ అవ్వచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఆర్ అదర్ థింగ్స్ కావచ్చు. పైథాన్కి ఎప్పుడు వెళ్ళాలి అని అంటే మీరు ఫోకసింగ్ ఆన్ లైక్ డేటా సైన్స్ మీద ఫోకస్ చేయాలి అని అనుకున్నప్పుడు, అదేవిధంగా ఏ సైడ్ మీరు లైక్ మూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు, ఏ సైడ్ ఇన్ ద సెన్స్ వీఆర్ క్రియేటింగ్ సమ్ మోడల్స్. ఓకేనా, వీ కెన్ ఇప్పుడు ఓకే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ గోయింగ్ ఫార్వర్డ్ ఏ ఆల్సో. సో ఐ విల్ ట్రై టు యాడ్ ఇన్ దిస్ సెనారియోస్. బట్ మోస్ట్లీ ఏ సైడ్లో కానీ మళ్ళీ మల్టిపుల్ ఉంటాయన్నమాట మనకు పార్ట్స్. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మాత్రమే మనం పైథాన్లోకి వెళ్ళాలి, ఎందుకంటే ప్రీ బిల్ట్ లైబ్రరీస్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ పైథాన్లో. సో జావాలో కొన్ని లైబ్రరీస్ మాత్రమే ఉన్నాయి, అందుకోసంగా పైథాన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అనమాట. సో డెఫినెట్గా జావా కానీ కార్పొరేట్ లాంగ్వేజ్ అండ్ లైక్ పోటీగా ఉంది కాబట్టి డెఫినెట్గా ఆల్ లైబ్రరీస్ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ మెయిన్ మోటివ్ అనేది డేటా సైన్స్ అండ్ అయితే పైథాన్ రికమెండెడ్, అండ్ వెబ్ అప్లికేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్ డెవలప్మెంట్ అయితే ఎనీ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ జావా, నాట్ ఓన్లీ పైథాన్, నాట్ ఓన్లీ .NET. సో ఎనీ లాంగ్వేజ్ యూ కెన్ చూస్. ఓకే, రైట్. సో ఇది వాట్ ఈస్ మెన్ బై ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ నౌ. And just a heads up going forward, maybe I'm not really revealing the timelines. So already heads up ఇచ్చాం కదా. సో మనకు పైథాన్ అనేది స్టార్ట్ అవుతుందండి గోయింగ్ ఫార్వర్డ్. పైథాన్ అండ్ జావా ఫుల్ స్టాక్ బోత్ ప్యారల్గా స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బుక్ యువర్ సీట్స్. ఓకే, సో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. సో వాట్ ఈస్ మెన్ బై ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. ఇక్కడ వరకు మీరు అదర్ ప్రోగ్రామింగ్ పారాడిమ్స్ గురించి ఒక హై లెవెల్గా అండర్స్టాండ్ వచ్చింది కదా. ఓకే, సో వీ కెన్ సే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్, it is a program paradigm where you treat functions as first class citizens. What is meant by this? Okay, let me try to write it down here. It is a
programming paradigm where you treat functions as a first class citizens అంటున్నాం ఇక్కడ. So what is meant by this word first class citizens? Okay, let's try to deep dive into it. So we'll try to write a few points here. What is meant by here? So assign functions, డైరెక్ట్ గా ఫంక్షన్స్ నేమ్ చేస్తామంటే మనం వేరియబుల్స్ కి అసైన్ చేయొచ్చు అండి. ఇప్పటి వరకు మనకు ఒక ఫంక్షన్ లైక్ వెన్ కంపేర్ విత్ జావా 7 JDK 7లో మనం వేరియబుల్కి ఒక లెటరల్ అనేది అసైన్ చేస్తూ వస్తున్నాం, లైక్ వాల్యూస్ అనేవి అసైన్ చేస్తూ ఉన్నాం. బట్ నౌ ఆన్వర్డ్స్ like under functional programming we can assign directly functions to a variable కి డైరెక్ట్ గా ఫంక్షన్స్ అనేది అలర్ట్ చేయొచ్చు, అసైన్ చేయొచ్చు. ఓకే, సో అదే విధంగా మనకు అనదర్ బెనిఫిట్ అనదర్ ఫీచర్ వచ్చేసి మనకు లైక్ ఫంక్షన్ అనేది ఇంకొక ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ గా పాస్ చేయొచ్చు. సో we can assign function to a variable. ఎగ్జాంపుల్ చెప్తాను, బట్ దిస్ ఇస్ నాట్ ఏ సింటాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంటీజర్ ఆర్ వాట్ ఎవర్ i is equals to 10 అనేది తీసుకుంటున్నాం ఇంతవరకు. లెట్స్ ట్రై టు, బట్ దిస్ ఇస్ నాట్ ఏ మీనింగ్ఫుల్, బట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇంటి i is equals to ఒక ఫంక్షన్ని తీసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇది ఆల్రెడీ మనకు UI టెక్నాలజీస్లో జావా స్క్రిప్ట్ కావచ్చు ఆ టైప్ స్క్రిప్ట్లో ఆల్రెడీ అవైలబుల్ ఉంది, బట్ జావాలో మాత్రం జావా 8 నుంచి తీసుకొచ్చారనమాట. ఒక డైరెక్ట్గా ఒక ఫంక్షన్ అలాట్ చేస్తాం, ఈ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో అది మనకు ఈ వేరియబుల్లోకి వస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం ఈ ఫీచర్ అనేది మనకు లైక్ ఎనేబుల్ అయ్యిందనమాట. సో అదేవిధంగా మనకు వీ కెన్ పాస్ ఏ ఫంక్షన్ యాజ్ ఏ ఆర్గ్యుమెంట్ టు అదర్ ఫంక్షన్ ఆర్ అదర్ ఫంక్షన్స్. ఒక ఫంక్షన్లో ఇప్పటి వరకు మనకు ఆర్గ్యుమెంట్స్ ఏమి తీసుకుంటున్నాం, ప్రిమిటివ్ టైప్స్ కావచ్చు, రెఫరెన్షియల్ లైక్ వేరియబుల్స్ని మనం ఆర్గ్యుమెంట్స్గా పంపిస్తున్నాం. లైక్ బిఫోర్ జావా 8 సో వీ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ 1 ఇలా ఒక మెథడ్ తీసుకొని ఈ మెథడ్లో ఏం చేసేవాళ్ళం ఇంట్ ఏ కామా ఇంట్ బి అనే విధంగా తీసుకొని మనకు ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇవి పారామీటర్స్, ఇవి ఓన్లీ ప్రిమిటివ్ ఆర్ లైక్ రెఫరెన్షియల్ డేటా టైప్స్ అనేవి పంపించేవాళ్ళం వేరియబుల్స్ అనేవి. బట్ ఫ్రమ్ ఫంక్షనల్ ప్రోగ్రామ్ లైక్ జావా 8 ఆన్వర్డ్స్ వీ కెన్ ఏబుల్ టు పాస్ యాజ్ ఏ అనదర్ ఫంక్షన్ ఒక ఫంక్షన్ సంథింగ్ 2, 3 వాట్ ఎవర్. ఇది మెథడ్ కాలే కదా, సో ఈ మెథడ్ని పంపించవచ్చు యాజ్ ఏ ఆర్గ్యుమెంట్గా, లైక్ ఈ మెథడ్లోకి ఇంకొక మెథడ్ని పంపించవచ్చు అనమాట. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫీచర్ లైక్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో. దిస్ ఈజ్ ఆల్సో థింగ్ ఎక్కువ వచ్చి ఫంక్షన్స్ ఓరియంటెడ్ అండి, అందుకని ఇక్కడ ఫంక్షన్స్ యాజ్ ఏ ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ ఫంక్షన్స్ని ఉపయోగించే ఇది జరుగుతుంది అనమాట ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ థర్డ్ వన్. ఓకే, ఇప్పటి వరకు మనకు ఫంక్షన్స్ ఏ విధంగా రాస్తున్నాం, లైక్ మెథడ్స్ని method 1 or something, we can write some things, some code, then we'll return ఏ టైప్ ఆఫ్ రిటర్న్ చేస్తున్నాం, వేరియబుల్స్ని రిటర్న్ చేస్తున్నాం, ప్రిమిటివ్ ఆర్ రెఫరెన్షియల్ టైప్ ఆఫ్ వేరియబుల్ని రిటర్న్ చేస్తున్నాం, అంతే కదా. బట్ నవ్ ఆన్వర్డ్స్ వీ కెన్ రిటర్న్ ఫంక్షన్ యాజ్ వెల్ ఇన్స్టెడ్ ఆఫ్ అలాంగ్ విత్ వేరియబుల్. సో వీ కెన్ రిటర్న్ ఫంక్షన్. ఓకేనా, హౌ ఇట్ లుక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ సింటాక్స్, బట్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే దానికోసం చెప్తున్నాను అంతే. So here return something like sum ఇలా something like this ఒక మెథడ్ని, బట్ దిస్ నాట్ ఏ కరెక్ట్ సింటాక్స్, ఒక అండర్స్టాండింగ్ కోసం అంటారండి. ఓకేనా, సో ఇలా ఒక మెథడ్లో ఇంకొక మెథడ్ని రిటర్న్ చేయొచ్చు, ఒక ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ని రిటర్న్ చేయొచ్చు. ఆల్రెడీ ఎవ్రీథింగ్ అనేది మనకు జావా స్క్రిప్ట్లో అదర్ స్కలా లాంగ్వేజ్ ఆర్ రూబీ, ఓకే రూబీ అండ్ రైల్స్ ఇట్లా అన్నిట్లో ఉంది. సో జావా అనేది దానికి లైక్ మైగ్రేట్ అయింది అనమాట మనకు 2014లో. ఓకే, సో ఈ జావా 8 ఫీచర్స్ ద్వారా రైట్. సో వాట్ వీ కెన్ సే, వీ కెన్ రిటర్న్ ఫంక్షన్ ఫ్రమ్ అదర్ ఫంక్షన్స్ ఆర్ అదర్ ఫంక్షన్. సో ఇది మెయిన్గా 3 ప్రిన్సిపల్స్ ఆర్ 3 పాయింట్స్ అనేది మెయిన్గా మనకు చెప్తుంది ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే. ఐ హోప్ యూ అండర్స్టాండ్ నౌ వాట్ ఈస్ మెంట్ బై ఫంక్షనల్ ప్రోగ్రామింగ్, రైట్? ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ just type in chat like yes please. I need your response. Yes, very nice. I need more interactive.
And if you want to join this class, more like energetic గా ఉండాలండి. సో ఇఫ్ యు ఆర్ షోయింగ్ యువర్ ఎనర్జీ, దెన్ ఆటోమేటిక్లీ ట్రైనర్స్ ఆల్సో ఎనర్జెటిక్గా ఉంటారు. సో మనం 10% ఇవ్వాల్సింది, లైక్ 100% ఇవ్వాల్సింది 110 ఆర్ 120% అనేది మీకు నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది. చూడండి ఎంతమంది జాయిన్ అయ్యి ఉన్నారు ఇక్కడ. రైట్, విల్ సీ నౌ. సో దిస్ ఈస్ అబౌట్ ది మోస్ట్లీ మనకు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేది ఈ 3 కేటగిరీస్ అనేది మెయింటైన్ అనేది చేస్తుంది అనమాట. సో ఇన్ జావాలో ఈ 3 ప్రిన్సిపల్స్ని మనకు ఏ విధంగా చేస్తామంటే బై యూజింగ్ lambdas, okay, lambdas and functional interfaces, we can achieve functional programming in Java. Okay na, what is the concept? Lambdas అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది, అదేవిధంగా ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ ఉందండి. బై కాంట్రాక్టింగ్, మ్యూచువల్ కాంట్రాక్ట్ బిట్వీన్ lambdas and functional interfaces, we can easily achieve functional programming in Java. So this is not the correct syntaxes. Okay na, so we can use functional interfaces and lambdas. By using these 2 things we can achieve this functional programming. ఏదైతే ఇక్కడ మనం చూసామో 3 కేటగిరీస్, వాటిని మనం అచీవ్ చేస్తాం అన్నట్టు. Got it? So this is about the functional programming. So let's try to understand what is benefits when use Java 8. Okay na, so దానికంటే ముందు ఈ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అండ్ ల్యాంబ్డాస్తో పాటు మనకు అదర్ ఫీచర్స్ అనేవి ఏ వచ్చాయో ఒకసారి వెరిఫై చేసుకుందాం, ఒకసారి లిస్ట్ డౌన్ చేద్దాం. సో దట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ బెనిఫిట్స్ ఆఫ్ దిస్ జావా 8. ఓకే, ఆల్రెడీ మనకు ఊప్స్ గురించి బెనిఫిట్స్ చూసాం కదా, ఏమేమి వస్తాయి అనేది ఊప్స్ యూస్ చేయడం వల్ల. సేమ్ వే జావా 8 ఆల్సో వీ కెన్ ప్రొవైడ్ ఫ్యూ బెనిఫిట్స్, విల్ ట్రై టు అండర్స్టాండ్ దోస్ థింగ్స్ ఆల్సో. సో ఫీచర్స్ ఆఫ్ జావా 8లో అడిషనల్గా ఏమేమి వచ్చాయి. ద ఫస్ట్ వన్ ఈస్ ఆఫ్ కోర్స్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అంటున్నా. సో యూనో రైట్, మీరు ఆల్రెడీ యాంగులర్లో వర్క్ చేశారు. యారో ఫంక్షన్స్, ఒక అబ్జర్వబుల్ని సబ్స్క్రైబ్ చేసినప్పుడు యారో ఫంక్షన్ వాడడం, దట్ ఈస్ కాల్ లాంబ్డా అండి. దట్ ఈస్ కాల్ లాంబ్డా ఎక్స్ప్రెషన్. ఓకే, సెకండ్ వన్ ఈస్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ జావా, డెఫినెట్లీ they will ask what version of Java you used in your project. Okay, so ippadu varaku meeru Java 7 features, I mean version is 21 or 17, whatever you want you can use it, but features అనేవి ఏ యూస్ చేశారో చూడాలి. ఇప్పటి వరకు మీరు Java JDK 1.7 యూస్ చేశారు. సో Java 8 ఫీచర్స్ అనేవి ఖచ్చితంగా అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్. సో నెక్స్ట్ మనకు డిఫాల్ట్ మెథడ్స్ and static methods in interfaces. Okay, this is also like separate feature. సో అది కానీ ఎందుకు వచ్చింది అనే విధంగా మాట్లాడుకుందాం, ప్రాబ్లం లేదు. దెన్ predicate, I will write first like function, predicate అండ్ కన్జ్యూమర్. సో ఇవి ఇంటర్ఫేసెస్ అండి. ఈ 3 ఇంటర్ఫేసెస్ హ్యావింగ్ సపరేట్ మనకు ఫీచర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాట్ ఈస్ ఫంక్షన్, వాట్ ఈస్ ప్రెడికేట్, వాట్ ఈస్ కన్జ్యూమర్ ఫంక్షన్స్. సో ఇంటర్ఫేసెస్ అనమాట ఇవి. సారీ, ఇట్స్ నాట్ ఏ ఫంక్షన్స్, ఇట్స్ ఏ ఇంటర్ఫేసెస్. ఫంక్షన్, ప్రెడికేట్ అండ్ కన్జ్యూమర్ విచ్ ఇస్ కమ్స్ అండర్ Java 8. So we'll see later what is the importance of it and how can we use those things. Okay na. Then we have method reference antunna. Method reference or double colon operator antamandi. So like this double colon ila vastundi annamata. సో ఈ ఆపరేటర్ యూస్ చేసి మనకు మెథడ్ రెఫరెన్స్ అనే కాన్సెప్ట్ని మనం తీసుకొచ్చారు Java 8లో. సో విల్ ట్రై టు అండర్స్టాండ్ లిటిల్ లేటర్ అబౌట్ దిస్ డబుల్ కోలన్ ఆపరేటర్ యాజ్ వెల్. దెన్ ఎక్కువగా యూస్ చేసేటటువంటి మనకు ఉన్నటువంటి థింగ్ స్ట్రీమింగ్ ఏపీఐ. స్ట్రీమింగ్ ఏపీఐ అంటున్నాం. సో మనకి ఏదైతే మనకి కలెక్షన్స్ నేర్చుకున్నాం, కలెక్షన్ ఐటరేట్ చేయాలంటే వెదర్ వీ కెన్ గో ఫర్ ఐటరేటర్స్ ఆర్ వీ కెన్ గో ఫర్ ఈచ్ లూప్. ఓకే, సో ఇక్కడ స్ట్రీమింగ్ ఏపీఐలో మనం డైరెక్ట్గా విత్ కన్సైజ్నెస్లో కోడింగ్లో మనకు ఈ ఐటరేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. వైల్ ఐటరేషన్ వీ కెన్ యాడ్ ఏ కోడ్ ఆర్ వీ కెన్ మాడిఫై ద కోడ్ ఆర్ వీ కెన్ డూ ఫిల్టరింగ్ ద కోడ్, లాట్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ హ్యావ్ బై యూజింగ్ దిస్ స్ట్రీమింగ్ ఏపీఐ. సేమ్ అబ్జర్వబుల్ కాన్సెప్ట్ ఎలా అయితే అక్కడ ఉంటుందో సేమ్ ఇక్కడ కానీ
స్ట్రీమింగ్ ఏపీఐ అదే యూజ్ అవుతుంది. అండ్ ఎక్కువగా కానీ స్ట్రీమింగ్ ఏపీఐనే వాడుతున్నాం అనమాట. ఈ ఏపీఐలోనే మల్టిపుల్ మెథడ్స్, ఇన్బిల్ట్ మెథడ్స్ వస్తాయి, లైక్ ఫిల్టర్ ఆర్ ఫర్ ఈచ్ మెథడ్, ఫిల్టర్ మెథడ్, మ్యాప్ అండ్ సో లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. సో మనం డైరెక్ట్గా సింగిల్ లైన్లోనే అచీవ్ చేయొచ్చు. మనం 10 లైన్స్ రాసే కోడ్ని ఒకే లైన్లో అచీవ్ చేయడానికి మనకు స్ట్రీమింగ్ ఏపీఐ వచ్చింది. ఈ స్ట్రీమింగ్లోనే మనకు సింగిల్ స్ట్రీమింగ్ ఉంటుంది, అదేవిధంగా ప్యారల్ స్ట్రీమింగ్ ఉంటుంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఎక్కువగా మన ప్రాజెక్ట్లో యూస్ చేసేటటువంటిది స్ట్రీమింగ్ ఏపీఐ. ఓకే, సో దాంతోపాటు మనకు సంథింగ్ లైక్ ఆప్షనల్ క్లాస్ ఒకటి వచ్చింది. ఐ థింక్ మీరు స్ప్రింగ్ బూట్లో ప్రాజెక్ట్ చేసినప్పుడు మీకు ఐడియా ఉంటుంది. ఆప్షనల్ క్లాస్ అనేది కానీ మనకు జావా 8 నుంచే తీసుకొచ్చారనమాట. సో దీంతోపాటు అనదర్ థింగ్ లైక్ న్యూ ప్యాకేజ్ అనేది తీసుకొచ్చారండి డేట్ అండ్ టైం కోసం. సో డేట్ అండ్ టైం ఏపీఐ అంటున్నాం. ఈ ఏపీఐ అంటే మనకు సపరేట్ ప్యాకేజ్, అంటే డేట్ అండ్ టైం ఆపరేషన్స్ ఉంటాయి కదా, లైక్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఏ కరెంట్ డేట్, గెట్ ఏ కరెంట్ టైం, ఆర్ మనకు 1 మంత్లో ఉన్నటువంటి ఫ్యూ డేస్ నుంచి ఇంకొక ఫ్యూ డేస్ని రిమూవ్ చేయడానికి, ఇటువంటి ఆపరేషన్స్ అన్నిటి కలిపి ఒక ప్యాకేజ్ని తీసుకొచ్చారనమాట. సో ఆ ప్యాకేజ్ ఎన్హాన్స్మెంట్గా ఉన్నటువంటి మనం యూస్ చేసాం ఫ్యూ ప్రాజెక్ట్స్లో. మనకు కరెంట్ టైం తీసుకునేదానికి ఐ థింక్ సింపుల్ డేట్ ఫార్మేటర్, యూనో ఐ థింక్ యూ అవేర్ ఆఫ్ ఇట్. చాలా వరకు ప్రాజెక్ట్స్లో యూస్ చేసాం మనం ఆల్రెడీ. సో అదంతా మనకు ఈ ఏపీఐలో ఉంటుందన్నమాట. ఈ ప్యాకేజ్లో ఉన్నటువంటి క్లాసెస్ని తీసుకొచ్చారు. సో వాటిని ఇంతకుముందు అయితే క్యాలెండర్ డాట్ గెట్ ఇన్స్టాన్స్ అని యూస్ చేయడం ద్వారా కరెంట్ డేట్ అండ్ టైం వచ్చేది. ఇప్పుడు అలా ఏం లేదు, సింపుల్ డేట్ ఫార్మేటర్ ద్వారా వస్తుందన్నమాట. ఓకే, దాని నుంచి మనం ఫార్మేట్ చేయొచ్చు, పార్స్ చేయొచ్చు డేట్ని, ఇదంతా కానీ మనం ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం. సో లైక్ విల్ ట్రై టు అండర్స్టాండ్ లిటిల్ డీపర్. సో ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్స్, ఫీచర్స్ అండ్ అదర్ థింగ్స్ కానీ వచ్చున్నాయి. వీ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎక్సెట్రా. లైక్ వన్స్ యూ కంప్లీట్ దిస్ వీ కెన్ ట్రై టు ఫోకసింగ్ ఆన్ దోస్ థింగ్స్. ఓకే, ఫ్యూ కంపైలర్ అండ్ జేవిఎం సైడ్ కొన్ని మోడిఫికేషన్స్ జరిగాయి, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఆర్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వీఆర్ మోస్ట్లీ ఫోకసింగ్ ఆన్ దీస్ థింగ్స్. Okay, so these are all the typical like features of Java 8. So we'll try to, if you can use this or if you can learn this, so what is you will get benefit when compared with JDK 7, JDK 1.7 or JDK 7. Okay, benefits. So first benefit is, so if you can see Whoops concepts lo again 3 benefits like security and reusability and flexibility, right? So ikkada manaku concise and readability again we can achieve కన్సైజ్ అండ్ రీడబిలిటీ. ఎందుకంటే లాట్ ఆఫ్ కోడింగ్ అనేది తగ్గిపోతుందండి జావా 8 ఫీచర్స్ వాడడం వల్ల. మీరు 10 లైన్స్లో రాసే కోడ్ 1 లైన్లో రాస్తారనమాట. సో దట్ మనకి ఏమవుతుందంటే చాలా సింపుల్గా అయిపోతుంది, రీడబిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకేనా, ఎక్కువ కోడ్ అనేది పట్టదు, సింపుల్గా ఒక సింగిల్ లైన్లో మీరు కోడింగ్ అనేది రాయొచ్చు. దెన్ వీ హ్యావ్ లైక్ ఎరేజర్, what do you call it, parallel streams ఇన్ ద సెన్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. స్ట్రీమింగ్ ఏపీఐ ద్వారా మల్టిపుల్ స్ట్రీమ్స్ చేయొచ్చు. సో ఒక పర్టికులర్ ప్రాసెస్ ఐటరేట్ చేయాలి, మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఐటరేట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఈజీగా మనకు దీన్ని ప్యారలల్ స్ట్రీమ్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఈజియర్ కోడింగ్ అనొచ్చు ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ దట్. నెక్స్ట్ మనకు ఇది ఎప్పుడైతే మనకు కన్సైజ్, ఇప్పుడు ఎక్కువ బగ్స్ అనేది వింటున్నాం కదా, బగ్స్ ఎప్పుడు వస్తాయండి మనకు 1000 లైన్స్ రాసినప్పుడు బగ్స్ ఎక్కువ వస్తాయా, ఆ 10 లైన్స్ కోడ్ రాసినప్పుడు బగ్స్ ఎక్కువ వస్తాయా? కెన్ ఎనీవన్ ట్రై టు టెల్. 1000 లైన్స్ వచ్చేసి మనకు సేమ్ ప్రోడక్ట్ని మనకు అవుట్పుట్ రావాలనుకున్నాం, అది ఒక డెవలపర్ వచ్చి 1000 లైన్స్ రాసాము, ఇంకొక డెవలపర్ 10 లైన్స్ రాశారు. సో బిట్వీన్ దిస్ 2 డెవలపర్స్ కోడ్, సో మోస్ట్లీ బగ్స్ వచ్చేదానికి దేంట్లో ఛాన్స్ ఉంటుంది? 1000 or 10? 1000. సో డెఫినెట్గా దాన్ని ఇక్కడ ఓవర్కమ్ చేస్తున్నాం కన్సైజ్నెస్ ద్వారా, కాబట్టి ఫ్యూయర్ బగ్స్ అనేది ఓకేనా. ఫ్యూయర్ బగ్స్ అనేది అంటే లిటిల్ లెస్ బగ్స్ వెన్ కంపేర్డ్ విత్ JDK 7 ఆర్ మోర్ ప్రోగ్రామింగ్ థింగ్స్ కంపేర్ చేసినప్పుడు బగ్స్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అగైన్ వీ హ్యావ్ డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ స్టైల్. డిక్లరేటివ్ని మనం ఏమంటున్నామంటే ఫంక్షనల్ స్టైల్. యాజ్ యూ నో, లైక్ ఫంక్షనల్ స్టైల్ ఇన్ ద సెన్స్ దిస్ ఇస్ ద 3 points. You can directly use functions in the assignment of variables or passing argument as another function or another method. So you can return function from other function. So this is mostly benefits we will get as part of Java 8 features, right?
So without further ado, let's start one by one. So we have lambda expression. So lambda expressions gurinchi chuddam. So we'll try to understand more examples here. Okay na. So lambda expression ante manaku simple ga this is like anonymous function. So definitely ga if you can ask Java 8 features meeku telusa ante yes, I know and I used Java 8 in my project annappudu. So few like list down few features of Java 8 అంటారు. సో మీరు ఈ ఫ్యూ ఫీచర్స్ అనేది మీరు మెన్షన్ చేశారు. సో ఇమీడియట్గా మిమ్మల్ని అడిగేటటువంటి క్వశ్చన్, సో వాట్ డూ యూ నో అబౌట్ లాంబ్డా ఎక్స్ప్రెషన్? వాట్ ఈస్ లాంబ్డా ఎక్స్ప్రెషన్? లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ అనానమస్ ఫంక్షన్, రైట్? అనానమస్ ఫంక్షన్. వాట్ ఈస్ meant by anonymous function? Anonymous function అని అంటే లైక్ వితౌట్ ఫంక్షన్ నేమ్. అనానమస్ మనకు తెలియదు, ఆ ఫంక్షన్ నేమ్ ఏంటో తెలియదు. సో ఇట్స్ లైక్ ఒక ఫంక్షన్, ఓకేనా? ఆ ఫంక్షన్కి నేమ్ ఏంటో తెలియదు, అదేవిధంగా ఏ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నామో తెలియదు, అండ్ ఏం రిటర్న్ చేస్తుందో తెలియదు అనమాట, ఓకేనా? వితౌట్ నోయింగ్ ఆర్ సింప్లీ వితౌట్ రిటర్న్ టైప్ ఆర్గ్యుమెంట్ టైప్స్, ఇవేమీ తెలియకుండా ఒక ఫంక్షన్ రాసామంటే దాన్ని అనానమస్ ఫంక్షన్ అంటున్నామండి. అసలు ఏంటి అనానమస్ ఫంక్షన్ అంటే ఏంటి, అది ఎక్కడ యూస్ చేస్తాం ఎగ్జాక్ట్లీ అని అన్నప్పుడు, సో గివ్ మీ సమ్ టైమ్. సో ప్రోగ్రామాటిక్గా మనకు ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ యూస్ చేయాలంటే ఖచ్చితంగా ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కావాలి. విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ లేటర్, ఓకేనా? లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనానమస్ ఫంక్షన్. ఇఫ్ యూ కెన్ సీ JDK 7 నార్మల్ ఫంక్షన్ ఎలా రాస్తున్నాం మనం? పబ్లిక్ వాయిడ్ ఆర్ పబ్లిక్ void something method 1. This is the normal function. If you can write SOP of hello, right? This is the normal function. So while in Java 8 లో మనకు సేమ్ ఫంక్షన్ ని మనం డిక్లేర్ చేయొచ్చు మల్టిపుల్ వేస్ లో. చూడండి ఫస్ట్, సో ఇదంతా అవసరం లేదు. ఇక్కడ ఏం చెప్పాం? వితౌట్ ఫంక్షన్ నేమ్ అండ్ రిటర్న్ టైప్ అన్నాం కదా, ఈ రెండు అవసరం లేదు. సో బై డిఫాల్ట్గా కీవర్డ్ అనేది ఏం పెట్టకపోతే పబ్లిక్ ఉంటుంది కాబట్టి ఇదిగానే ఏం అవసరం ఉండదు అనమాట. లెట్స్ ట్రై టు కాపీ దిస్ అండ్ విల్ ట్రై టు మేక్ ఇట్. సో ఫస్ట్ వేరియంట్ 1 ఎలా మాడిఫై అయింది, ఒక ఫంక్షన్ అనేది ఒక మెథడ్ అనేది Java 8లో ఎలా మాడిఫై అయింది. సో యాజ్ పర్ హియర్ మెథడ్ నేమ్ మనకు అవసరం లేదు, సో దట్ రిమూవ్ దిస్ మెథడ్ నేమ్. ఓకే, రిటర్న్ టైప్ అవసరం లేదు, రిమూవ్ దిస్ మెథడ్ దిస్ వన్. సో పబ్లిక్ అనేది ఎనీ హౌ ఇట్స్ ఎ కీవర్డ్, సో యాక్సెస్ మాడిఫైర్, సో దట్ ఏమి ఇవ్వకపోతే అది పబ్లికే కాబట్టి రిమూవ్ దట్ వన్. ఓకేనా? చూడండి ఎలా మాడిఫై అయిపోయిందో. దిస్ ఇస్ ఫస్ట్ వేరియంట్. సో ఇట్ విల్ వర్క్ ఇన్ Java 8. అర్థమైందా? సో అగైన్ వేరియంట్ 2 ఇంకా మాడిఫై అనేది జరిగింది. ఇక్కడ దీంట్లో కూడా మనకు మాడిఫికేషన్ అనేది జరిగింది. ఏ విధంగా మాడిఫికేషన్ జరిగింది? సో సంథింగ్ లైక్ సమ్ కన్సైజ్నెస్. అగైన్ ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, వై వి నీడ్ 3 లైన్స్. సింపుల్గా ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో ఇలా రాసాం కదా, దీనికి మనకు మెన్షన్ చేయడానికి ఒక లాంబ్డా సింబల్ అనేది వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యారో. ఓకేనా? దిస్ ఇస్ ద ఇక్కడ ఏదైతే ఉందో ఇది లైక్ మెథడ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారాంథసిస్లో ఉన్నటువంటి థింగ్. దాంతోపాటు మనకి ఇది అనానమస్ ఫంక్షన్ అని చెప్పడానికి మనకి ఈ లాంబ్డా అనే సింబల్ అనేది యూస్ చేస్తున్నాం, ఓకేనా? సో యారో ఇక్కడ, సో రైట్ లాంబ్డా సింబల్ అండ్ మ్యాథమెటికల్, సో దట్ ఈస్ కాల్డ్ మనకు ఇక్కడ చేయలేం కాబట్టి సో ఈ సింబల్ అనేది మనకు తీసుకొచ్చారు జావా సైడ్. అదే మనకు యూఐలో అంటే యూఐలో మీకు తెలుసు కదా, యారో ఫంక్షన్ ఇలా వస్తుంది, ఓకేనా? సో ఇక్కడ మాత్రం సింగిల్ డాష్ అండ్ లైక్ వాట్ ఈస్ దిస్ గ్రేటర్ దెన్ సింబల్ తోటి వస్తుంది, లైక్ యారో టైప్లో. సో దట్ ఈస్ కాల్డ్ లాంబ్డా సింబల్, ఓకేనా? ఇఫ్ యూ వాంట్ లెట్ మీ ట్రై టు రైట్ ఇట్ హియర్. ఎనీహౌ ఐ విల్ గివ్ యూ మెటీరియల్, ప్రాబ్లం లేదు. ఇంకా డీప్ కేసెస్లో ఉన్న మెటీరియల్ ఇస్తాను. సింటాక్స్ ఆర్ లైక్ సింబల్, ఏ విధంగా సింబల్ ఆర్ సింటాక్స్ అనొచ్చు అనమాట. సింటాక్స్ అడుగుతారు ఎక్కువ. సో ఇప్పుడు చేసేదంతా సింటాక్సెస్ కింద. సో సింటాక్సెస్ ఇలా రాసేసేయండి. లైక్ సింబల్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది, అండ్ సింటాక్స్ ఇన్ ద సెన్స్ ఇది అనానమస్ ఫంక్షన్. చూడండి ఒక మెథడ్ అనేది ఎలా మాడిఫై అయింది ఇక్కడ, ఓకేనా? సో ఇది మెథడ్. దీన్ని అగైన్ వేరియంట్ 2లో ఎలా తీసుకొచ్చారంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ 3 లైన్స్ యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ దిస్ SOP ఆఫ్ హలో. చూడండి ఒకే లైన్లో మనం రాసేసాం, ఓకేనా? సో అనదర్ వేరియంట్లో అగైన్ ఇంకా కన్సెస్ట్ చేశారు వేరియంట్ 3లో. సో సేమ్ SOP ఆఫ్ హలో. చూడండి ఎలా అయిందో మన ఫంక్షన్ అనేది ఈ ఫంక్షన్కి
దీనికి డిఫరెన్స్ చూడండి ఏ విధంగా మోడిఫై అయిందో బై యూజింగ్ లాంబ్డాస్. ఓకేనా. I just want to add a note point here. So if you have only one line or one statement guys, better I mean I forgot about to tell this one. So starting లో చెప్పాల్సింది, మేక్ షూర్ మన క్లాసెస్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నోట్బుక్ అండ్ పెన్ అనేది తీసుకొని రన్నింగ్ నోట్స్ అనేది ఇంపార్టెంట్ అండి. రన్నింగ్ నోట్స్ లేకపోతే చాలా లైక్ టైంపాస్ చేస్తే ఖచ్చితంగా నిద్ర వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో అర్థం కాకుండా ఉన్నటువంటి ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ టేక్ యువర్ నోట్బుక్ అండ్ పెన్. సో ఈ సింటాక్సెస్ ఇవన్నీ రాసుకున్నారనుకోండి, సో రాసుకుంటే మీకు లైక్ 20 times మీరు రీకాప్ చేసినట్టు ఆర్ విన్నట్టు అనమాట క్లాస్ని. ఓకేనా, రైట్. సో నోట్ పాయింట్ ఇక్కడ, ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ లైన్ ఆర్ వన్ స్టేట్మెంట్ దెన్ యూ డోంట్ నీడ్ టు యూజ్ ఫ్లవర్ బ్రాకెట్స్ లైక్ దిస్. ఓకేనా, ఫ్లవర్ బ్రాకెట్స్ అనేది అవసరం లేదు. సో ఇక్కడ చూడండి ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ వన్ లైన్ ఉంది. వన్ లైన్ ఉంటే ఇది అవసరం లేదు. దట్ ఈస్ కాల్ దిస్ ఇస్ ద కన్సైజివ్నెస్. ఓకే, సో దీనికి వైస్ వర్సా, ఇఫ్ యూ హ్యావ్ మోర్ దాన్ వన్ లైన్ then you can use flower brackets. అర్థమైందా? సో ఇది ఎప్పుడు యూజ్ చేయాలి మనకు? సో దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. లెట్స్ ట్రై టు టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, ఆఫ్టర్ దిస్ నోట్ పాయింట్ మేబీ ఐ కెన్ యాడ్ ఇట్. ఇవన్నీ కానీ మీకు మంచి లైక్ ప్రోడక్ట్ డ్రివెన్ కంపెనీస్లో ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. మేక్ ష్యూర్. సో ఫ్రెషర్కి నాకు అడగట్లేదు అని అంటే చిన్న చిన్న కంపెనీస్కి అడగరండి. బట్ ఎనీహౌ అన్నిటినీ మీరు నేర్చుకొని వెళ్ళాలంటే మనకు ఎటువంటి పెద్ద కంపెనీస్కి వచ్చినా కానీ మీరు రెడీగా ఉంటారు ఇంటర్వ్యూకి. ఓకే, ఏదర్ యు ఆర్ ఏ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, వాట్ ఎవర్. ఓకేనా. సో యా, సో ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ సేమ్ ఇక్కడ ఏదైతే రాసామో దానికి. సో ఎగ్జాంపుల్ 2 ఎలా ఉంటుంది, anonymous function ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ మెథడ్ 1 SOP ఆఫ్ 2 SOPs ఉన్నాయనుకోండి దీంట్లో, ఆర్ 2 స్టేట్మెంట్స్. ఓకేనా, దీన్ని ఏ విధంగా రాస్తాం మనం ఇక్కడ లాంబ్డాలో. ఇది మీకు ఈ సింటాక్స్ అనేది మీకు వచ్చేయాలండి. వచ్చేస్తే మాత్రమే మీకు రాయగలుగుతారు మీ ప్రాజెక్ట్లో. ఓకేనా, ఎక్కువ యూజ్ చేయగలుగుతారు. సో ఎలా చేస్తారు ఇక్కడ లాంబ్డాలో, parenthesis followed with arrow function and brackets. సో ఇక్కడ కావాల్సినటువంటి డేటాని దీనిలో కూడా రాస్తారు. SOP1 అండ్ SOP2 సెకండ్ స్టేట్మెంట్ ఇలా. సో మోర్ దాన్ ఒక స్టేట్మెంట్ మనకు మెథడ్లో ఉంటుంది అని అంటే సో యూ నీడ్ టు యూస్ దిస్. బట్ ఇక్కడ మీకు లైక్ ఇమ్మీడియట్గా క్వశ్చన్ రావచ్చు. I will give you like 1 minute time. Just think and ask if you get any question, valid question. So if you are writing the syntax, yeah, very nice, that is the thing. Yeah, ఖచ్చితంగా ఇక్కడ మెథడ్ నేమ్ లేదు కదా మనకు. జావా 7 వరకు మెథడ్ నేమ్ తోని కాల్ చేస్తున్నాం. హౌ కెన్ వి కాల్ దిస్, ఎలా కాల్ చేస్తాం, దీన్ని డిఫైన్ చేస్తున్నాం, పర్లేదు, దాన్ని ఎలా కాల్ చేస్తాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. సో ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో అది దీని గురించి ఎగ్జాక్ట్గా అర్థమైపోతుంది. ఇక్కడ వరకు మీరు క్వశ్చన్ మార్క్గా ఉంటుంది, అసలు ఏంటి ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేయాలి, ఏ విధంగా కాల్ చేయాలి, హౌ కెన్ వి యూజ్ ఇట్. ఓకే, సో జస్ట్ లెర్న్ ది సింటాక్స్ నౌ. లాంబ్డాలో ఉన్నటువంటి మల్టిపుల్ వేరియేషన్స్ నేర్చుకోండి. సో అది ఎక్కడ రియల్ టైంలో మనకు ప్రోగ్రామింగ్లో ఎక్కడ యూజ్ చేయాలనేది నేను ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో రెండింటిని మిక్స్ చేసి చేస్తాం. సో వితౌట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ దెర్ ఇస్ నో లాంబ్డా. ఇండిపెండెంట్గా లాంబ్డాని యూజ్ చేయలేం. డెఫినెట్గా ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఉంటే అక్కడ మీకు 100% ఇక్కడ డాట్స్ ఏదైతే మీకు క్లియర్ అంటే బ్రెయిన్లో ఉంటాయో డౌట్స్, ఆ డాట్స్ అన్నీ అక్కడ కనెక్ట్ అవుతాయి మీకు ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో. రైట్, వెరీ నైస్. నెక్స్ట్, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఇఫ్ యూ హ్యావ్ లైక్ మోర్ దెన్ వన్ స్టేట్మెంట్ యూ కెన్ యూస్ ఫ్లవర్ బ్రాకెట్స్. ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ స్టేట్మెంట్ in your function or like lambda, then no need to use this flower bracket. You can write like this. Syntax అడుగుతారండి, syntax, this is the syntax, or ఇదైనా మీరు చెప్పచ్చు. Next, example 3, another variant, whatever you can say, you can. Example 3, method or someone అండి, public void or void sum అంటున్నాం. int a int b తీసుకుంటున్నాం.
int c is equals to a plus b. సో దిస్ ఇస్ ద లైక్ ఫంక్షన్ అనుకోండి. సో దీన్ని ఏ విధంగా మనం మాడిఫై చేస్తాము అనేది ఒకసారి వెరిఫై చేయండి. ఆర్ యూ కెన్ యూస్ ఎస్ఓపి డైరెక్ట్లీ. ఓకే, దిస్ ఇస్ అనదర్ వే. ఇక్కడ వచ్చి వితౌట్ పారామీటర్స్, ఇక్కడ పారామీటర్ సైడ్ ఉంది. అగైన్ ఇక్కడ కానీ మనం మల్టిపుల్ వేరియేషన్స్ అనేది చూస్తాం. సో ఇక్కడ వేరియేషన్ చూద్దాం. వేరియేషన్ 1 దీన్ని ఏ విధంగా మళ్ళీ కన్వర్ట్ చేయాలో. యాజ్ యూజువల్ వీ డోంట్ నీడ్ దిస్ రిటర్న్ టైప్ అండ్ వీ డోంట్ నీడ్ ద మెథడ్ నేమ్. సో యూ కెన్ యూస్ డైరెక్ట్లీ parenthesis. Here you can say like integer and b value, and you can use arrow function and flower brackets. You can use SOP of a plus b. Okay, since it is having only one statement, then no need to add any flower brackets as well. So this is the another way, like what we call as arguments perspective lo. అర్థమైందా? ఆర్గ్యుమెంట్ పర్స్పెక్టివ్లో ఈ విధంగా మనం యాడ్ చేస్తాం అన్నట్టు. సో దీన్నే అగైన్ మళ్ళీ లైక్ అనదర్ వేరియేషన్గా తీసుకొచ్చారు. సేమ్ వన్ మోర్ లెవెల్ డౌన్ హియర్. వేరియేషన్ 2లో సేమ్ ఫంక్షన్ని ఏదైతే ఉందో లెట్ మీ ట్రై టు కాపీ దిస్. సో ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ మీరు డేటా టైప్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు. వేరియబుల్స్ ఏదైతే ఉంటాయో వీటికి కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ఈ విధంగా రాయొచ్చు. అర్థమైందా? డేటా టైప్స్ కానీ మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కన్సైజ్నెస్, మోస్ట్లీ వీఆర్ ఫోకసింగ్ అండ్ కన్సైజ్నెస్, ప్రోగ్రామింగ్ కన్సైజ్నెస్. ఎంత వీలైతే అంత తక్కువ కన్సైజ్నెస్ అనేది తీసుకొచ్చారు. బట్ లిటిల్ బిట్ కన్ఫ్యూషన్. So when we will remove this confusion in the sense, if you can write multiple examples, if you can practice directly in projects and not like sysout programming sense main method public static వాడడం ఇలా కాదండి. డైరెక్ట్గా స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ తీసుకోవాలి. ఈ ప్రతి ఒక్కటి ల్యాంబ్డాస్ యూస్ చేస్తారంటే అప్పుడు మనకు బ్రెయిన్లో ఉండిపోతుంది అనమాట. ఇంకా ఓకే, ప్రోగ్రామింగ్ మీరు ఏదైతే చేస్తున్నారో అదంతా మాడిఫై లైక్ కన్వర్ట్ అయిపోవాలి మీ ప్రోగ్రామింగ్ థింగ్ అంతా. ఓకేనా? సో దిస్ ఇస్ ద అనదర్ వే ఆఫ్ థింగ్. ఓకే, లెట్స్ ట్రై టు చెక్ అనదర్ ఎగ్జాంపుల్. సో నో ప్రాబ్లం. ఎలా జరుగుతుంది దీనికి ఇంటిజర్ టైప్స్ తెలియకుండా ఎలా ఇది అసైన్ చేస్తుంది ఇదంతా కానీ ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో అర్థమైపోతుంది. ఓకే, ఒక బ్లాస్ట్ అనేది జరుగుతుంది అక్కడ. ఓకే ఎలా వర్క్ అవుతుందా ఇది అని అక్కడ మీకు ఫుల్లీ జస్టిఫికేషన్ అనేది అక్కడ జరుగుతుంది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ దాని గురించి ఆలోచిస్తూ ఉండకూడదు. ఇక్కడ వరకు సింటాక్స్ వరకే చూడండి, దట్స్ ఆల్. అక్కడ మీకు ఫుల్ పిక్చర్ వచ్చేస్తుంది. ఓకే, ఎలా డేటా టైప్స్ లేకుండా ఎలా అసైన్ అవుతుంది, ఆర్ మెథడ్ నేమ్ లేకుండా ఎలా కాల్ చేయాలి, ఇదంతాగా ఏం అవసరం లేదు. అక్కడ యాక్చువల్గా మీకు జస్టిఫికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో లెట్స్ ట్రై టు సీ example 4. Another way, syntax, like you can use void, public void, or something display అని నేను ఒక మెథడ్ తీసుకుంటున్నాను. సో ఇట్ విల్ టేక్ one string message, simply returns that message. సో మెసేజ్ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇట్ షుడ్ బి స్ట్రింగ్ డేటా టైప్. ఓకేనా? దిస్ ఇస్. సో ఇక్కడ ఏమవుతుంది, రిటర్న్ టైప్ పర్స్పెక్టివ్లో థింక్ చేస్తున్నాం ఇక్కడ ఏ విధంగా మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్ చేయాలి అనేసి. ఓకే, సో అగైన్ ఇక్కడ ఫస్ట్ వేరియంట్ 1 సేమ్. అగైన్ రిమూవ్ దిస్ రిటర్న్ టైప్ రిమూవ్ చేయండి, అదేవిధంగా ఇది రిమూవ్ చేయండి. Ctrl+C. ఓకేనా? దీంట్లో ఈ రెండింటిని రిమూవ్ చేస్తున్నాం. సో స్ట్రింగ్ మెసేజ్, అదేవిధంగా రిటర్న్ మెసేజ్ అనేది తీసుకొచ్చాం. సో సింగిల్ లైన్లో మనకి చేయాలంటే లైక్ దిస్ వీ కెన్ కన్వర్ట్ అండ్ వీ కెన్ యూస్ arrow ఫంక్షన్. ఓకే, సో అగైన్ మళ్ళీ దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు? సో ఏం రిమూవ్ చేయొచ్చు దీంట్లో? ఇది అవసరం లేదు కదా, ఎందుకంటే పైన చూసాం ఇప్పుడే డేటా టైప్ కానీ అవసరం లేదండి అని చెప్పాం. సో కెన్ వి రైట్ లైక్ దిస్? ఎస్, వీ కెన్ డూ దట్. ఓకే, అగైన్ కన్వర్షన్లో యూ నో నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్, యూ జస్ట్ రిమూవ్ దిస్ రిటర్న్ టైప్ యాజ్ వెల్. సో దిస్ ఇస్ ద కన్సైజ్నెస్. సింపుల్గా ఈ మెథడ్ని మనం ఈ విధంగా రాయొచ్చు. ఓకే, సో అనదర్ వే, రిమూవ్ దిస్ వన్, ఎందుకంటే సింగిల్ స్టేట్మెంటే కదా, వై వీ నీడ్ దిస్, రైట్? దిస్ ఇస్ ద టిపికల్ సింటాక్స్. ఈ ఫంక్షన్ని మనం ఈ మెథడ్ని ఈ విధంగా రాయొచ్చండి సింపుల్గా. చూడండి,
బట్ డైరెక్ట్గా మనం ఇక్కడ చూస్తే అసలు మనకు సింటాక్స్ అర్థం కాదు. డెఫినెట్గా వన్స్ ప్రాక్టీస్ చేసి మల్టిపుల్ వేరియేషన్స్ నేర్చుకుంటా వస్తే అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఓకే, ఈ విధంగా ఇన్ని విధాలుగా మార్చితే ఈ విధంగా వస్తుందన్నమాట. అందుకని నేను ప్రీవియస్ లైక్ ఎన్ని విధాలుగా మనం వేరియేషన్స్ మార్చుకుంటూ వస్తాం ఒక ఫంక్షన్ని అనే విధంగా చెప్తున్నాను. డైరెక్ట్గా ఇలా రాసాం అనుకోండి, లైక్ సింటాక్స్ అనేది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అందుకని కొన్ని పాయింట్స్ రాసుకున్నాం అండ్ ఏ విధంగా ఒక మెథడ్ని ఆర్ ఫంక్షన్ ఏ విధంగా కన్వర్ట్ చేసుకుంటూ వస్తున్నామో చూస్తున్నాం అన్నట్టు. ఓకేనా, రైట్? టిల్ హియర్ ఎనీ డౌట్స్? Just syntaxes. So this is about the syntax and what we call lambda expressions. This is called lambda symbol. If you can write wala adiginappudu syntax adiginappudu you can write simply like this, ila raaychu. Okay, with arguments ఏ విధంగా రాస్తారు అని అంటే you can write like this. With return type ఏ విధంగా రాస్తారంటే you can write like this. Okay na? We'll go for next. Yeah. So next we have another concept called functional interface. Functional interface andi. So we'll try to understand functional interface in detail now. So what do you know about interface in Java JDK 8? Or interface what is the difference between interface and concrete class? Normal class undi kada, normal class ki interface ki difference ante em cheptaru? Chala simple thing. Ippudu varaku meer nerchukunna dani batti can you? Yes, right? Class having like normal concrete methods. Okay, adi ippudu varaku manam nerchukunnadi. So ikkada previous ga manaku interface, right? Public interface like test interface. ఇది ఇంటర్ఫేస్ అనుకుంటే దీంట్లో ఎటువంటి మెథడ్స్ సపోర్ట్ చేస్తాయండి? ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అబ్స్ట్రాక్ట్ కానీ అవసరం లేదు. వాయిడ్ method 1 like this, void method 2 like this. So since it is a abstract method and which is inside the interface, by default ivi public ayi untai, so problem లేదు. ఓకే, సో ఇలా మనం ఇంటర్ఫేస్ ని డిక్లేర్ చేస్తుండే వాళ్ళం. బట్ నౌ జావా 8 లో దేర్ ఇస్ సమ్ స్పెషల్ ఫీచర్. ఏ ఇంటర్ఫేస్కి అయితే ఓన్లీ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ మాత్రమే ఉంటుందో అటువంటి ఇంటర్ఫేస్ని మనం ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని చెప్తున్నామండి. అర్థమైందా? సో ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ దట్ ఈస్ కాల్డ్ నార్మల్ ఇంటర్ఫేస్. ఇఫ్ ఇంటర్ఫేస్ హ్యావింగ్ ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ దెన్ దట్ ఈస్ కాల్డ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. సో what we can say, if interface having only one abstract method, okay, that type of interface we can call as a functional interface. Okay na? So multiple syntaxes we have. So along with this and so what we call functional method, ఏదైతే ఒక మెథడ్ ఉంటుందో దాన్ని ఫంక్షనల్ మెథడ్ అని అంటాం, లేదంటే సింగిల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని అంటామండి. సో ఏదైతే మనకు అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుందో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇన్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్, దానికి సమ్ నేమ్తో చేస్తాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ వాట్ యూ కాల్ సింగిల్ ఫంక్షనల్, ఆర్ లెట్ మీ ట్రై టు రైట్ ఇట్ డౌన్ హియర్. ఆ మెథడ్ నేమ్ అంటున్నాం ఇక్కడ ఫంక్షనల్ మెథడ్ అంటాం, ఆర్ వీ కెన్ సే సింగిల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటున్నాం. ఓకేనా? సో దీన్ని SAM మెథడ్స్ అండ్ SAM మెథడ్స్ అంటాం, సంథింగ్ లైక్ దిస్. సో దట్ ఈస్ నాట్ దట్ కేస్ మచ్ ఇంపార్టెంట్, బట్ జస్ట్ ఓకే. అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మనం ఫంక్షనల్ మెథడ్ అంటాం, లేదంటే సింగిల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని అంటున్నాం అనమాట. వాట్ ఈస్ ద సింటాక్స్ హియర్ అన్నప్పుడు జనరల్ సింటాక్స్ అండి, దీంట్లో ఎటువంటి థింగ్ లేదు. ఇది నార్మల్ ఇంటర్ఫేస్, దీంట్లో ఒక మెథడ్ లేకుండా ఉంటే దాన్ని ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని అంటున్నాం అనమాట. జాగ్రత్తగా గమనించండి, మీరు ఇలా మెథడ్ రాస్తారు, ఇది ఫంక్షనల్ ఇంటర్ఫేసే కాదా? ఫస్ట్ వాట్ ఈస్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్? ఫస్ట్ క్వశ్చన్, లైక్ చైనింగ్ క్వశ్చన్స్ అనమాట జావా 8లో.
వాట్ ఈస్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్? ఏ ఇంటర్ఫేస్ అయితే ఓన్లీ ఒకటి మాత్రమే ఉంటుందో, ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ మాత్రమే ఉంటుందో, దట్ ఈస్ కాల్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటున్నాం. ఓకే ఫైన్. ఫంక్షనల్ ఇంటర్ఫేస్, కెన్ యూ రైట్ ఏ సింటాక్స్? యూ కెన్ రైట్ దిస్ టైప్ ఆఫ్ సింటాక్స్. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. Okay, this is called functional interface, right? So next, if I want to add another method, void method 2, will it allow? So next question ela untundante, is functional interface can allow more than one abstract method antaru. Oka functional interface more than oka abstract method allow chestunda అని అంటారు అన్నమాట. సో ఇట్స్ a tricky question. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ వరకు ఏం చెప్పాం, ఇది అబ్స్ట్రాక్ట్ ఒకటి కదా ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని చెప్పాం, అంతే కదా. సో దీంట్లో నేను ఇప్పుడు మీరు ఇది ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని చెప్తే నేను ఇక్కడ మెథడ్, ఇంకొక మెథడ్ నేను యాడ్ చేస్తాను. సో ఈజ్ ఇట్ అలో ఆర్ నాట్ అలో? కెన్ యూ ట్రై? ఈ సింటాక్స్ అనేది కరెక్ట్ అవుతుందా ఆర్ కరెక్ట్ కాదా? మనకి కంపైల్ టైం ఎర్రర్ వస్తుందా ఈ సింటాక్స్కి? జస్ట్ చూడండి, నో, ఎటువంటి కంపైల్ టైం ఎర్రర్ అనేది రాదు. బట్ ఇట్ ఈజ్ ఇట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ నౌ? నో. సో ఇప్పుడు మనం ఫోర్స్ఫుల్గా ఈ ఇంటర్ఫేస్ని ఫంక్షనల్ ఇంటర్ఫేస్గా మేక్ చేయాలి. అంటే ఏంటి, ఈ ఇంటర్ఫేస్కి ఓన్లీ ఒక మెథడ్ మాత్రమే ఉండాలి. ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు యాడ్ అనదర్ మెథడ్ ఇన్ టు ఇట్ విల్ త్రో ఎర్రర్, అంతే కదా. దట్ ఈస్ కాల్డ్ లైక్ స్ట్రిక్ట్లీ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. హౌ కెన్ వీ డూ దట్? ఇఫ్ నార్మల్గా ఇఫ్ ఒక ఇంటర్ఫేస్లో ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ మెథడ్, ఎస్ వీ కెన్ కాల్ దిస్ యాజ్ ఏ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఎస్ ఫైన్, బాగుంది. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్? Of course, it is having one abstract method. We can say it is a functional interface. So on going forward on runtime, if you can add one more abstract method, happily it is taking. So it won't return any error. Happily it is taking. But the feature or either functionality, functional interface అని చెప్తున్నామో, it lost that functionality. It's not a functional interface now. Entire functionality అనేది collapse అవుతుంది. So that we need to restrict this interface can access or can have only one abstract method. Okay, if you try to add one more abstract method into it, it will directly throw the error. So it won't allow that. Okay na? Right? So give me 1 second, guys. Just a second. రైట్, ఓకేనా. సో హౌ కెన్ వి రెస్ట్రిక్ట్ నౌ? ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్గా మేక్ చేయాలి అని అంటే, సో హౌ కెన్ వి రెస్ట్రిక్ట్ అని అన్నప్పుడు, వీ హ్యావ్ ఏ అనదర్ థింగ్ కాల్డ్, దెర్ ఈస్ అనదర్ annotation which is comes with Sun Micro, that is called @functional interface. ఓకేనా, @functional interface అనేది మనం ఇక్కడ annotation మనం యూస్ చేస్తే, సో వీ కెన్ మేక్ ఏ లైక్ ఇంటర్ఫేస్, functional interface, from normal interface to functional interface. How can we do that? Another syntax, same interface రాస్తున్నాను, public interface, test interface, right? You can write void method 1. So you can say here you can add @functional interface. That's it. So this is the pure functional interface. Of course this is also functional interface, but it is not like restrict that functionality. Okay, until and unless if you can add this, then only it make it as a like pure functional interface. If you try to add another method, directly it throws the exception. Just a second. ఓకేనా.
So I think what do you know about the functional interface? Okay, few examples చూద్దామండి. So what you know about functional interface అంటే you have the definition now. If the interface having only one abstract method, that is called functional interface. Okay, functional interface, it is having only one abstract method, and if we have, we can write @functional interface annotation on top of the interface. Okay na, right. అండ్ డైరెక్ట్గా అగైన్ అడిగేటటువంటి క్వశ్చన్ అండి, సింటాక్స్, వాట్ డూ యూ నో అబౌట్ సింటాక్స్ అంటే సింటాక్స్ అనేది మీరు ఇలా రాస్తారు. అలా కాకుండా ఈజ్ దేర్ ఎనీ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ బై డిఫాల్ట్ ఆర్ ప్రీ డిఫైన్డ్ ఇంటర్ఫేస్ అవైలబుల్ ఇన్ జావా అని అంటారు. అనదర్ క్వశ్చన్, లైక్ చైనింగ్ క్వశ్చన్స్ అనమాట ఇవే. ఈవెన్ మేము ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు కానీ సేమ్ ఒక పార్ట్లో మేము స్టార్ట్ చేస్తే జావా 8 నుంచి స్టార్ట్ చేస్తాం. సో జావా 8 నుంచి ల్యాండా ఆర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్, మెయిన్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ నుంచి చైనింగ్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి మేక్ షూర్ జావా 8 అనేది ఎంత ఇంపార్టెంటో మీకు, ఈవెన్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఒక బెటర్ కంపెనీ ఆర్ ప్రొడక్ట్ కంపెనీ ఆర్ మిమ్మల్ని రిఫర్ చేస్తారనుకోండి, మీకు ఏంటంటే ఒక డెవలపర్ని రీప్లేస్ చేయడానికి డైరెక్ట్ రిఫరల్ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని స్కిల్ని టెస్ట్ చేయడానికి మిమ్మల్ని అడుగుతారనమాట. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇట్స్ అప్ టు ద కంపెనీ. సో ఇట్ మే బి ద రోల్, లైక్ డెవలప్మెంట్ రోల్ వస్తే ఇట్స్ లైక్ బెటర్ థింగ్. మ్యాక్సిమం కంపెనీ నుంచి రిక్రూట్ అయ్యే వాళ్ళు లైక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అదర్ థింగ్స్లో ప్లేస్ చేస్తుంటారు స్టూడెంట్స్ని. బట్ ఒక జెన్యున్ కంపెనీ నుంచి డైరెక్ట్ రెఫరల్ కావచ్చు, లేదంటే మీరు ఒక పర్టికులర్ జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు ఒక టీంలో ఎవరైనా లైక్ ఎగ్జిట్ అయినప్పుడు వాళ్ళని రీప్లేస్ చేయడానికి ఆర్ సర్టైన్ కంపెనీ గోల్స్ ఉంటుందన్నమాట. చిన్న ప్రొడక్ట్ కంపెనీస్ కావచ్చు, చిన్న కంపెనీస్ కావచ్చు, లైక్ 2 to 3 మెంబర్స్ని ఫ్రెషర్స్ని తీసుకోవాలి అనుకుంటుంటారు. అటువంటి సిచ్యువేషన్లో సో ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని చెక్ చేస్తారనమాట, కొంచెం డెప్త్గా, మరీ అంత కాకపోయినా కానీ అట్లీస్ట్ చేస్తారు. బట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఫ్యూ ఎంఎన్సీస్తో కంపేర్ చేసినప్పుడు ఇది కొంచెం డెప్త్గా ఉంటుంది అనమాట, లిటిల్ బిట్. సో దట్ యూ నీడ్ టు నో అబౌట్ ఇట్. ఓకేనా, రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ది ఫంక్షనల్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పాము, డిఫాల్ట్ ఆర్ ప్రీడిఫైన్డ్ ఇంటర్ఫేసెస్, ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఇన్ జావా అని అడుగుతారు. ఏదైనా ఉన్నాయా ఎగ్జాంపుల్స్ చెప్పండి ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ని అని అన్నప్పుడు. సో వీ హ్యావ్ మల్టిపుల్ ఉన్నాయండి. లైక్ మనం ఆల్రెడీ ఉన్నాం, మల్టీ థ్రెడింగ్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, లైక్ రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ ఒకటి ఉంది. సో రన్నబుల్ ఇంటర్ఫేస్లో మీరు గమనించారంటే ఓన్లీ ఒక మెథడే ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ మెథడ్. కెన్ ఎనీవన్ ట్రై గెస్ ఇట్? రన్నబుల్ ఇంటర్ఫేస్ హ్యావింగ్ ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. వాట్? కమ్ అగైన్. రన్ మెథడ్. వెరీ నైస్. సో దీంట్లో రన్ మెథడ్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ఈ రన్నబుల్ ఇంటర్ఫేస్ మీరు ఏదైతే వాడారు, మల్టీ థ్రెడింగ్ అండి. హౌ మెనీ వేస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ థ్రెడ్? 2 ways, by extending thread class, by implementing runnable interface. అది పనిగా మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లాగా నేర్చుకున్నాం మల్టీ థ్రెడింగ్లో. గాట్ ఇట్? ఓకే, రన్నబుల్ ఇంటర్ఫేస్ గుర్తొస్తుందా? సో రన్నబుల్ ఇంటర్ఫేస్ ఇట్స్ ఏ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. సో అదేవిధంగా మనకు అగైన్ కలెక్షన్స్లో నేర్చుకున్నాం కంపారబుల్, కంపారబుల్ అండ్ కంపారేటర్ డిఫరెన్సెస్ చూసాం. సార్టింగ్ టెక్నిక్స్ చూసాం అక్కడ కలెక్షన్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్లో, మల్టిపుల్ సార్టింగ్ టెక్నిక్స్. What method having inside the comparable, present in comparable, compare to. Very nice. Compare to మెథడ్ అనేది మనకు కంపారబుల్లో ఉంటుంది, కంపారేటర్లో వచ్చి కంపేర్ అనే మెథడ్ ఉంటుంది. ఓకే, మర్చిపోవద్దండి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్న థింగ్స్, బట్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఓకే, ఎదర్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ గా, యు ఆర్ ఎ ఫ్రెషర్ గా, సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఓకే, సో కంపారబుల్ కానీ మనం వాట్ వి కాల్ ఎస్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటున్నాం. కంపారబుల్, కంపారేటర్ ఎందుకు కాదు ఫంక్షనల్ ఇంటర్ఫేస్? హౌ మెనీ మెథడ్స్ ప్రజెంట్ ఇన్సైడ్ ది కంపారేటర్? కంపారబుల్కి ఎప్పుడు వెళ్ళాలి? కంపారేటర్ మొత్తం ఒక కీవర్డ్ మీకు గుర్తొస్తే మొత్తం మనకు స్ట్రక్చర్ గుర్తు చేయాలి. వై వి నీడ్ టు గో ఫర్ కంపారబుల్, వై వి నీడ్ టు గో ఫర్ కంపారేటర్. కంపారేటర్లో ఏ మెథడ్స్ ఉంటాయి, కంపారబుల్లో ఏ మెథడ్స్ ఉంటాయి, కంపారేటర్లో ఏ మెథడ్స్ ఉంటాయి. ఓకే, కంపారబుల్ ఎప్పుడు వాడాలి? ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ డిఫాల్ట్ నేచురల్ సార్టింగ్ ఆర్డర్, దెన్ వీ కెన్ గో ఫర్ కంపారబుల్. ఇఫ్ యూ వాంట్ టు గో కస్టమ్ సార్టింగ్ ఆర్డర్, దెన్ వీ షుడ్ గో ఫర్ కంపారేటర్. కంపారేటర్ హ్యావింగ్ లైక్ ఇట్ వోంట్ హ్యావ్ లైక్ వన్ మెథడ్ లైక్ కంపేర్, ఇట్ ఈస్ హ్యావింగ్ అగైన్ ఈక్వల్స్ మెథడ్. మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ ట్రై చేసాం. ఫ్యూ ఏజెస్ తీసుకున్నాం, ఒక ఆబ్జెక్ట్ తీసుకొని స్టూడెంట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, బేస్డ్ ఆన్ ద ఏజెస్ మనం సార్ట్ చేసాం, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, బేస్డ్ ఆన్ ద శాలరీ మనం సార్ట్ చేసాం. లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూసాం అక్కడ. కాబట్టి మర్చిపోవద్దండి. సో బెటర్ రీక్యాప్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. మనం కోడింగ్లో కానీ చాలా ఎక్కువగా యూస్ చేసేటువంటి థింగ్స్ అనమాట ఇక్కడ. సో అక్కడ ఏదైతే మనం సార్టింగ్ టెక్నిక్స్ ఇవన్నీ వాడామో అదంతా కానీ కన్వర్ట్ అయిపోతుంది ఇప్పుడు. కంపారబుల్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మనం ఏదైతే మల్టీ థ్రెడింగ్లో కోడింగ్ మనం ఎగ్జాంపుల్ చూసాం అక్కడ, అదంతా కానీ కన్వర్ట్ అయిపోతుంది. ఆ లెవెల్ లాజిక్ అనేది మనం రాయాల్సిన అవసరం లేదు, సింపుల్గా రాయొచ్చు. ఓకే.
Then we have few things like action listener. సో మనకు లైక్ ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్చువల్ ఇప్పుడు అది యూస్ చేయట్లేదు, మొత్తం వెబ్ డెవలప్మెంట్ HTML యూస్ చేస్తున్నాం. లైక్ వీ హ్యావ్ AWT అండ్ స్వింగ్స్ ప్యాకేజెస్ యాక్చువల్లీ ఇన్ జావా. డైరెక్ట్గా డెస్క్టాప్ యాప్స్ క్రియేట్ చేయడానికి డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా మనం బటన్స్ని టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అక్కడ యూస్ చేస్తుంది. ఒక బటన్ ఆర్ ఒక ఇన్పుట్ ఈవెంట్ని క్లిక్ చేసినప్పుడు ఒక ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వాలి జావా సైడ్ అనుకుంటే ఇది వాడతాం అనమాట. ఇట్ ఈస్ హ్యావింగ్ లైక్ యాక్షన్ పర్ఫార్మర్ ఆర్ సంథింగ్. సో ఒక మెథడ్ ఉంటుంది. సో ఇటువంటివి చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా దేర్ ఈజ్ పర్ఫార్మర్, అంతే కదా, పర్ఫార్మ్డ్ యా. అండ్ దెన్ వీ హ్యావ్ కాలబుల్ ఇంటర్ఫేస్ ఒకటి. సో కాలబుల్ ఇంటర్ఫేస్ ఆల్సో వీ హ్యావ్ లైక్ కాల్ మెథడ్ లైక్ ఫంక్షనల్ స్టోర్డ్ ప్రొసీజర్ కాలింగ్. JDBCలో 3 types of statements we have. Okay, that is not the case. That is callable statement. Yeah, this is the callable interface. We have like call method. So ఇలా కొన్ని ఉంటాయి. సో బెటర్గా మనం యూస్ చేసేది రియల్ టైమ్ కోడ్లో యూస్ చేసేది రన్నబుల్ అండ్ కంపారబుల్. ఓకేనా. సో బెటర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్, రైట్. ఓకే, క్విక్గా ఒక ఎగ్జాంపుల్ చూద్దామా ఆర్ నెక్స్ట్ డే చూద్దామా? ఓకే, ఎనీహౌ నో ప్రాబ్లం, విల్ ట్రై టు అండర్స్టాండ్ నెక్స్ట్ డే. సో ఇక్కడ వరకు చూడండి, ఇదంతా నోట్ చేసుకోండి, రేపు నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు ఒకసారి చూసుకుంటారండి. ఐ డోంట్ క్రియేట్ ఎనీ డ్రైవ్ నా, నాట్ షూర్ వేర్ వీ నీడ్. ఓకే, మేబీ సేమ్ డ్రైవ్లో ట్రై చేద్దాం, లేదంటే ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్లో ట్రై చేద్దాం. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో టుడే వీ అండర్స్టాండ్ అబౌట్ వాట్ ఈస్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ and what is the functional programming paradigm. So what are all the features comes with functional programming, and what are like features comes with Java 8. Okay, Java 8 benefits, and what is lambda expression and how can we use it, and what type of variants we can make as a normal function with lambda. అదే విధంగా ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటే ఏంటో చూసాను అనమాట విత్ సింటాక్సెస్, రైట్. ఇక్కడ వరకు చూడండి. నెక్స్ట్ ఒక క్విక్ డెమో, ఒక లైక్ వర్కింగ్ ప్రోగ్రామ్ అనేది రాద్దాం. సో ఇట్ విల్ టేక్ 15 minutes, ఎందుకంటే అగైన్ నార్మల్ ప్రొసీజర్ రాయాలి, నార్మల్ ప్రొసీజర్ నుంచి ఎలా కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. సో యా, విల్ ట్రై టు సీ టుమారో ఫ్రెష్గా ట్రై చేద్దాం. సో రేపు ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనకు అనదర్ కాన్సెప్ట్ అనేది చూద్దాం, లైక్ డిఫాల్ట్ అండ్ స్టాటిక్ మెథడ్స్ ఇన్ ఇంటర్ఫేసెస్, రైట్. యా, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.